బాంధవులకు మరి మహిళలకు మరి నాతో అన్న తమ్ముళ్ళకి మరి అలాగే మా మేళా కమిటీ చైర్మన్ తులసిదాస్ గారికి మరి మా ఎల్బీ నగర్ సర్కిల్ అధ్యక్షుడు పున్న గణేష్ గారికి వయసులో ఒక సర్పంచ్గా అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందొచ్చే ఎన్నికలు కూడా ప్రతి ఒక్క పద్మశాలి కూడా రాజ్యసభలో ఉండాలని కోరుకుంటున్నాను. ఓటమైనా సరే ప్రతిసారి కూడా మనం పాల్గొని మన పద్మశాలిలో ముందు వస్తామని తెలియజేసుకుంటున్నాను. మనకి రీసెంట్గా చేనేత బీమా ప్రకటించిన మన సీఎం గారికి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దసరా మేళకు వచ్చినటువంటి పెద్దలు మన కుల పెద్దలకు, అదేవిధంగా ఎమ్మెల్సీ రమణన్న గారికి, అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున నమస్కరించి నా యొక్క ఒకటి ఏమంటే ఈ యొక్క 21 దసరా మేళ పద్మశాలి సంఘము ఈరోజు 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తుంది. అంటే మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి కమిటీ ఈ యొక్క ఎల్బీ నగర్ సంఘం వారికి ప్రత్యేకంగా మా యొక్క పోచంపల్లి కళ్యాణ అసోసియేషన్ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ, రెండోది ఏమంటే ఈ యొక్క మేళాలో ఇంతమంది పాల్గొని మన పద్మశాలీలు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు, ఆర్థిక రంగాలనే కానివ్వండి, వ్యాపార రంగాలనే కానివ్వండి, రాజకీయ రంగాలలో ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఇంకా మనము పెద్దలను చూసుకొని ఇంకా మనము ముందరికి ఎట్లా పోవాలి, ఆర్థిక రంగంలో ఏ రకంగా అభివృద్ధి చెందాలి, చదువులలో ఏ రకంగా ముంగడికి వెళ్ళాలి, రాజకీయంగా ఏ రకంగా ముంగడికి వెళ్ళాలని ఇది నేర్చుకోవడానికి ఒక పెద్ద వేదిక, ఇటువంటి వేదికను ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈ ఎల్బీ నగర్ సర్కిల్ పద్మశాలి సంఘం అధ్యక్షుడైనటువంటి పున్న గణేష్ గారికి, వాళ్ళ కార్యవర్గానికి,
ఎంబడి నుండి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పాల్గొన్న మన కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు. ఎల్బీ నగర్ పద్మశాలి ఆత్మీయ సమ్మేళనానికి చేసిన కుల బాంధవులందరికీ మరియు వేదిక మీద ఉన్న ముఖ్య అతిథులు రమణ గారికి అలాగే పద్మశాలి అతిరథ మహారాజులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు. ఇప్పటి వరకు వేదికపై వచ్చిన భక్తులందరూ కూడా రాజకీయ చైతన్యం లేని పద్మశాలీలకు వచ్చే సమస్యల గురించి చక్కగా వివరించారు. పద్మశాలీలం మనం భారతదేశంలోనే ఎంతో ఉత్కృష్టమైన కులంలో ఉన్నాం. సకల శాస్త్రాలను అభ్యసించాం. మేధస్సులో ఎక్కడ ఉన్నాం. ప్రపంచంలో ప్రతి కంపెనీలో కూడా మనం ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నాం. ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉన్నాం. రకరకాల వ్యవహారాలలో కూడా నిష్ణాతులం. మరి అన్నింటికన్నా ముఖ్యమైన రాజ్యాధికారంలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో బీసీలు 52% ఉంటే ఆ 52%లో మనం పైనుంచి 3వ స్థాయిలో ఉన్నాం. మరి రాజకీయంలో, పార్టీలలో, రాజకీయ వ్యవహారాలలో, అధికారంలో అధోగమనంలో ఉన్నాం. భారతదేశ స్వాతంత్రం నుంచి కూడా మొన్నటి వరకు జరిగిన తెలంగాణ ఉద్యమం వరకు కూడా పద్మశాలీల పాత్ర ఎనలేనిది, ఎంతో ఉత్కృష్టమైనది. మరి అంత గొప్ప పాత్ర ఉన్న మనం ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయాల్లో మరి ఎంతో వెనుకబడి ఉన్నాం. మనకు వచ్చే కష్టం నష్టం గురించి చెప్పుకోవడానికి సరైన నిజమైన ప్రాతినిధ్యం అనేది ఎంతో తక్కువగా ఉంది. మరి దీని అందరికీ కూడా ఇప్పటివరకు అందరూ కూడా వక్తలు చెప్పారు. మరి అన్నిటికీ కారణం ఏంటి? మనం మన పిల్లలకి డాక్టర్లు చేస్తున్నాం, వాళ్ళని ఇంజనీర్లుగా చదివిస్తున్నాం, వ్యాపారాలు చేయమని చెప్తున్నాం. మరి రాజకీయ చైతన్యం ఎంతవరకు ఇంపార్టెంట్, రాజకీయ చైతన్యం ఎందుకు ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మనం ఎక్కడ కూడా చెప్పలేకపోతున్నాం. మీరు చరిత్రను తిరిగేస్తే ఎక్కడైనా ఏ జాతి అయినా రాజ్యాధికారానికి దూరంగా ఉంటే ఆ జాతి క్రమక్రమంగా బలహీనపడి నశించిపోతుంది. మరి మనం ఇంత వ్యాపారాల్లో ఇంత ఎత్తులో ఎదిగి రాజ్యాధికారంగా దూరంగా ఉన్న కారణంగానే మనం క్రమంగా బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అంతా కూడా మనం ఎక్కడ వెళ్ళినా, ఎలాంటి కార్యక్రమాలు వెళ్ళినా, మన ఇలాంటి వేదికల్లో ఉన్నా, ఏ సంస్థల్లో ఉన్నా మనం వ్యాపార వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి దాంతోపాటు రాజ్యాధికారం దిశగా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు వస్తున్న యువకులు కానీ ఎవరైతే రాజకీయాల్లో ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి ప్రోత్సాహాన్ని మనం అందరం ఎక్కడున్నా సరే, ఎలాంటి వేదికల మీద ఉన్నా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ పోతే మనలో రాజకీయ చైతన్యాన్ని ఈ తరానికి అందించగలిగితే మనం అనుకున్న స్థాయిని పొందగలుగుతాం. కాబట్టి సోదరులారా, మేధావులారా, పద్మశాలిలో ఉన్న మేధావులందరూ కూడా మరోసారి ఆలోచించండి. రాజకీయ చైతన్యాన్ని జనాల్లో నింపండి, వాళ్ళకి వెన్నంటూ ఉండండి. మనమంతా కూడా కలిసికట్టుగా ఈ చైతన్యాన్ని నింపుకొని ముందుకెళ్తే మనం అనుకున్న కలలు కన్నా మనం అనుకుంటున్న రాజ్యాధికారాన్ని సాధిస్తామని ఆశిస్తూ ఇలాంటి చక్కని వేదికల ద్వారా మనందరి సమస్యలు తెలుపుకునే ఓ వేదికను ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం కార్యవర్గానికి, అధ్యక్షులు ఉన్న గణేష్ గారికి, వారి కార్యవర్గానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మార్కండేయ, జై పద్మశాలి. మన జెండా దగ్గర పెడితే కనిపిస్తలేదు. ఈ వసంతం మరి ఆనందోత్సవాలతో జరుపుకోవడం చాలా ఆనందం. ఈ యొక్క మేళ ఆర్గనైజర్స్ అధ్యక్షుడు పున్న గణేష్ గారు, అలాగే వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా మరి నెల రోజుల నుంచి శ్రమించి మరి అనేక ప్రాంతాల నుంచి, అనేక జిల్లాల నుంచి మరి ప్రజల్ని ఇక్కడికి రావడానికి, ఆకర్షణ చేయడానికి అనేక మార్గాల ద్వారా, మీడియా ద్వారా, ఇంకా బ్రోచర్ల ద్వారా మరి ఇంత శ్రమ కోర్చి మనందరినీ ఇక్కడికి పిలిపించడం చాలా సంతోషం, ఆనందం. ఈ యొక్క కార్యక్రమానికి మన
పద్మశాలి పెద్దలు రమణన్న గారు, చింత ప్రభాకర్ గారు, గూడూరు ప్రవీణ్ అన్న గారు, ఇంకా రాపోలు ఆనంద భాస్కర్ గారు, అనేక మంది అఖిల భారత తెలంగాణ గ్రేటర్ పరిధిలోని అనేక పద్మశాలి ప్రముఖులు హాజరవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. మరి ఈ ఆనందాన్ని మనం కలకాలం నింపుకునే రీతిలో ఐకమత్యంతో సంబంధ బాంధవాలు సుహృత్వ బంధాలు పెంచుకోవడానికి ఉపయోగించుకున్న మరి అందరూ సమైక్యంగా అనేక మంది రాజకీయం గురించి మాట్లాడారు. పెద్దలు అనుభవస్తులు, నాకంటే వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు. రాజకీయం అనేది డబ్బుతో వచ్చేది కాదు. మరి అది చిన్నప్పటి నుంచి వాళ్ళ DNA నుంచి రావాలి. ఇలా 10 కోట్లు సంపాదించాం, నేను ఎదిగిపోతానంటే అయ్యే పని కాదు. మన వాళ్ళ ఆశలు తాటి చెట్ల కంటే పెద్దగా ఉన్నాయి. దయచేసి ఎక్కడి నుంచి వస్తుంది రాజకీయం? ఊర్లో ఒక గ్రామ పంచాయతీ మెంబర్, మున్సిపల్, వార్డు మెంబర్, కౌన్సిలర్ ఏది లేదు. నేను ఎమ్మెల్యే లేకపోతే నా చేతిలో పైసలు నేను గుప్పుతా అనుకునే ధోరణిగా ప్రసంగించే వాళ్ళు కూడా అట్లనే ప్రసంగిస్తున్నారు. రాజకీయం ఎదుగుతలేము, రాజకీయం ఎదుగుతున్నాను. వారి కింద నుంచి కట్టలేకపోతే ఎదుగుతాడు. ఎక్కడ ఎదుగుతాడండి? వ్యక్తిలో శక్తి ఉండాలి. నేను చేస్తాను అన్నప్పుడు ప్రతి ఇంటితోనే వాడి బంధం ఏర్పరచుకోవాలి. వాడి అవసరాన్ని తీర్చాలి, బస్తీ అవసరాలు తీర్చాలి. అలా తీరుస్తుండే నాయకుడు అవుతాడు. కానీ టక్కున డబ్బు వచ్చింది, నేను టక్కున లీడర్ అయిపోతా అంటే అయ్యే పని కాదు. వినే వాళ్ళు కూడా ఓపిక వింటారు. రేపు పొద్దున అందరికి 2 రాళ్ళు పెడితే పక్కకు రాజకీయంగా ఎదగాలన్నారు పాటుకొని కొడతాడు అతను. అది అనవసరమైన ప్రసంగాలు. ఏ రీతిగా మనం డెవలప్ అవుతామని చెప్పారు. ఎదగాలి ఎదగాలి, ఊరికనే ఎదుగుతాడా? ప్రతి వ్యక్తి కూడా చెట్టు పెడితే దానికి రక్షణ చేకూర, నీళ్లు పోయాలి, గాడి పెట్టాలి, అది వెతుకుతుంది. రాజకీయం ఎదిగేవాడు స్వతహాగా ఎదగాలి. అతనిలో లక్షణాలు ఉండాలి, సేవ చేసే లక్షణాలు. డబ్బు సంపాదించాలని లీడర్ అయిపోతాడు అనుకోలేదు. అది అనవసరమైన పాఠకాలం. అది తిప్పులేనప్పుడు ఎవరో అయ్యారు, కానీ ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదు. ప్రతి వాళ్ళు సేవ చేయండి. మీ ఇంటికి చేయండి, బస్తీకి చేయండి, ఇంకా పరిధి పెంచుకొని చేయండి, గుర్తింపు తెచ్చుకోండి. సేవ లేకుండా ఎవరు లీడర్ గారు? దయచేసి అనవసరమైన ఆశలకు పోకండి. ఉన్న లీడర్లను పరిరక్షించుకుందాం, వాళ్ళతో సేవలు చేయించుకుందాం. ఇప్పుడు లీడర్ కావాల్సుకున్నవాడు ఇప్పుడు బస్తీ నుంచి, నీ గ్రామం నుంచి నీ సేవ మొదలుపెట్టు. తప్పకుండా అవుతావు. 10 ఏళ్ళు కష్టపడు, 15 ఏళ్ళు కష్టపడు, అప్పుడు లీడర్ అవుతావు. కానీ ఉన్న బలంగా నేను లీడర్ అయిపోవాలంటే అనవసరమైన అత్యాశ ఇది. దయచేసి నాయకత్వం అనేది అందరూ మాట్లాడితే అది అపహాస్యం పాలవుతుంది కాబట్టి మన్నించండి. ఇంకా ఈ మధ్య కాలంలో నాపా నుంచి నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ వాళ్ళు మనకు కోఆర్డినేట్ చేసుకుంటూ ఆల్ ఇండియా పద్మశాలి సంఘానికి పద్మశాలీలు తెలంగాణ కాదు ఇతర రాష్ట్రాలు ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎవరైనా ఐఏఎస్ గ్రూప్ సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు లేని వాళ్లకు పూర్తి స్థాయిలో ఫీజుతో సహా ఫీజు హాస్టల్ ఫెసిలిటీ రేపు పొద్దున ట్యూషన్ అవసరాలకు వాళ్ళు తీర్చడానికి ఒక్కొక్క వ్యక్తి మీద 50,000 నుండి 2.5 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది మాకు వర్తమానం ఇచ్చి కోఆర్డినేషన్ లో ఉన్నాము. ఎవరైనా మన పిల్లలు మన పరిసరాలలో ఉన్న వాళ్ళు కూడా గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీరు దయచేసి ఆల్ ఇండియా పద్మశాలి సంఘం నారాయణగూడలో కాంటాక్ట్ చేస్తే వాళ్ళ వివరాలు మాకు ఇస్తే మేము ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళకి సరిపడా ఫీజులు వస్తాయి. ఇలాంటి అవసరాలకు ఏదైనా ఉంటే మమ్మల్ని ఆల్ ఇండియా సంఘాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనవి చేస్తూ జై మార్కండ, జై పద్మశాలి. ధన్యవాదాలు అన్నగారికి. పుట్టంపల్లి మున్సిపాలిటీ సందర్భంగా దసరా మేళ సందర్భంగా 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. పద్మశాలి సంఘం అధ్యక్షులు వహిస్తున్న మన పుల్ల గణేష్ గారికి అదే కార్యవర్గానికి అందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారం చేస్తున్నాం. ఈరోజు మన పద్మశాలి కుల బాంధులందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు మన ఈ పద్మశాలి సంఘం దసరా మేళ సందర్భంగా ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ రమణ అన్న గారికి, అదేవిధంగా మన వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారి అక్క గారికి, అదేవిధంగా అందరి వివిధ రాజకీయ నాయకులందరికీ, మన కుల పెద్ద సంఘాల
అధ్యక్షులకు, చైర్మన్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇంత పెద్ద జరుపుకుంటున్నామంటే మన పద్మశాలి ఐకమత్యంతో ఉంటున్నాం కాబట్టి ఇంకా మనందరం సులభంగా అందరూ ఒక్కటాటిగా తీసుకొచ్చినట్టుగా ఏ వేదికనైనా మనం అలంకరించి మీకు అన్నిటికీ ముందు ఉన్నట్టుగా మన రాజకీయాలు ఎదగలేదని ఇంతమంది అందరు ప్రజలు చెప్పినారు. ఇక ముందు మనకు అవకాశం ఉంటుందని నేను పాటగా చెప్తున్నాను. మనకు కూడా ఈసారి అవకాశం ఇస్తారు. మన ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా తప్పకుండా ఈసారి మనకు ఎమ్మెల్యేగా ఉంటారు. మన వాణి కూడా మన అసెంబ్లీలో ధీటుగా అందరు ధీటుగా మన వాణి కూడా ఇంపించేట్టుగా చేద్దాం. అందరం కృషి వల్ల మన ఎమ్మెల్సీ రమణ గారు కూడా పోరాటం చేయడానికి ఉన్నాడు. మన ఎమ్మెల్యే అందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా మన గుండు సుధారాణి గారు మన పద్మశాలి ముద్దుబిడ్డైన ఆమె కూడా మేయర్గా ఉండి అన్ని విధాలలో మన ముందు రాజకీయాల్లో మహిళ ఉండి మన ఆ తరఫున మేము కూడా చిన్న చిన్నగా ఎదుర్కొంటూ వస్తున్నాం. అందరూ కూడా మన ఐకమత్యం ఉండాలని ఇదే విధంగా మన ప్రోత్సహించుకుని ఒకరు కూడా ఐకమత్యంగా ఉండి మనం కూడా ఎదగటట్టుగా చూద్దాము. ఇప్పటి నుంచి వరకైనా ఈసారి మనకు గట్టిగా ప్రయత్నం చేసి ఉండాలని ప్రయత్నిస్తున్న ఈ అవకాశం ఇచ్చిన ఈ ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం వారికి, అదే మహిళా పద్మశాలి అఖిల భారత మహిళా అధ్యక్షురాలకు మన దుషతుల అత్త గారి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎప్పుడైనా నన్ను ఇక్కడ ఆహ్వానించి అందరికీ ప్రతి ఒక్క కుల బాంధవులు అన్నల అక్కలకు పిల్లలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఆర్గనైజేషన్ వాళ్ళ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అక్క. సంఘం మహిళా విభాగం సత్కారం. ఇప్పుడు టిపిసిసి కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ గారు వారి వేదిక మీదకి వచ్చి మన మహిళలను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన పద్మశాలి కులం అఖిల భారత సంఘం కావచ్చు, రాష్ట్ర సంఘాలు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, దయచేసి పార్టీలకు అతీతంగా ఆలోచన చేయండి. మనం వెనకబడిపోతున్నాం. ఉద్యోగాల్లో మనం ముందున్నాం. మనం ఉదయం నుంచే ఇప్పటి వరకు సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా పద్మశాలీల యొక్క దసరా సమ్మేళనం బ్రహ్మాండంగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఎల్బీ నగర్ అధ్యక్షులు గణేష్ గారు, మరి తులసిదాస్ గారు, మరి రాపోల్ సుధాకర్ గారు, మరియు గడ్డం లక్ష్మీనారాయణ నేత గారు, వేముల రాఘు నేత గారు, మరి సీతా ఆంజనేయ నేత గారు, రాపోల్ సుధాకర్ గారు, మరి అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలకు మహిళలు ఉన్న సంజయ్ గారు, మరియు మన శ్రీనివాస్ గారు, పేరు పేరున ఇక్కడ విచ్చేసిన సోదరులకు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా గత 20 సంవత్సరాలుగా దసరా సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతంగా పద్మశాలీలు చేసుకుంటుందంటే వాళ్ళ యొక్క ఐక్యమత్యానికి ఇది ఒక చిహ్నం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వృత్తి కొనసాగించుకుంటూ ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి అందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడి ఈ కార్యక్రమానికి మా యొక్క సాంప్రదాయాల్ని, మా యొక్క కుల గౌరవాలను అన్నింటినీ కూడా కలగలిపి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ సాంప్రదాయాలను చెక్కు చెల్లకుండా నిలబెడుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వీళ్ళని కూడా శుభాభివందనాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంతకుముందుకే పెద్దలు ఈటల రాజేందర్ గారు చెప్పిండ్రు, ఏదైతే తమ సాంప్రదాయాలను తమ గౌరవ మర్యాదల్ని కాపాడుకుంటూ ముందుకు పోతారో ఆ యొక్క కులం కానివ్వండి, ఆ యొక్క మతం కానివ్వండి కనుమరుగు కాకుండా ప్రజా జీవితంలో కానివ్వండి దేశంలో కానీ నిలబడగలుగుతారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మన సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోవాల్సిందే. మన తదుపరి తరం వాళ్లకు ఇవి అందించాల్సిన బాధ్యత కూడా మనకు ఉన్నది. ఇప్పుడు వేగవంతమైన జీవితంలో కంప్యూటర్ యుగంలో మన తదుపరి తరం అంతా కూడా ఒక స్పీడ్ యుగంలో ఉంది. కాబట్టి మన సాంప్రదాయాల్ని వాళ్లకు చేరవేసే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఇంతమంది సోదరుల్ని నేను కలుసుకునే అవకాశాన్ని కల్పించిన నాకు ఈ పద్మశాలి సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.
యాక్చువల్గా ఈరోజు రమణ గారు నిన్న ఫోన్ చేసిండు. మాకందరూ కూడా చౌటుప్పల్లో డ్యూటీ పడ్డది, ఎలక్షన్ డ్యూటీలో. అయితే చౌటుప్పల్కి వెళ్ళి ఇక్కడ రాక వీలవుతుందా లేదా అనుకున్నాం, కానీ తప్పనిసరిగా ఇక్కడ ఉన్న అభిమానుల సోదరులు అందరూ కూడా మరి రమణ గారు కూడా రావాలని ఖచ్చితంగా చెప్పడం వల్ల మరి ఇక్కడ సోదరులు కూడా నిన్న మా ఆఫీస్కి వచ్చి తప్పనిసరిగా రావడం చెప్పడం వల్ల మీ అందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్న వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మీకందరూ కూడా తెలిసిన విషయమే, చేనేత వృత్తులన్నీ కూడా కనుమరుగవుతున్నాయి. కానీ ఇప్పటికీ కూడా పద్మశాలిలో సోదరులు చాలా మంది, ఎంతో మంది చేనేత వృత్తి మీద ఆధారపడుకుంటూ ఎంత కష్టమైన పైనా సరే, ఈ రోజు ఇబ్బంది పడుకుంటా సరే వృత్తిని వారు విడవకుండా ఈ రోజు సాంప్రదాయాలు అనుకుంటే, లేకపోతే ఈ రోజు ప్రజలు వేసుకున్న ఈ రోజు అంతా కూడా చేనేత వస్త్రాలను ఎంతో మంది ఈ రోజు వేసుకుని తమ గౌరవాన్ని కాపాడుకుంటున్న ఆ వృత్తిని నిజంగా అభినందించాల్సింది. ఎన్నో సాంకేతికపరమైన కొత్త అంశాలు ఈ వృత్తిలో వచ్చినాయి. ఎన్నో సాంకేతికపరమైన వృత్తి అంశాలు వచ్చినా కానీ చేనేత వృత్తి వారు ఇంకా నిలబడి తమ వృత్తి కొనసాగిస్తున్నందుకు నిజంగా ప్రత్యేకంగా ఈ వేదిక నుంచి వారికి అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఎల్బీ నగర్ శాసనసభ్యుడిగా నేను కూడా నల్గొండ జిల్లా వాసిగా, ఎందుకంటే నా చిన్నతనాన్న నాకు వినిపించే పేర్లు అంటే ఇంటి పేర్లు జిల్లా, ఈపూరి, గంజి, అంటే ఇవన్నీ కూడా చిన్నప్పుడు నా స్నేహితుల పేర్లు ఉండే. గంజి శంకరు, జిల్లా రాములు, ఈపూరి సుధాకరు, ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడున్నప్పుడు పేర్లు అని వినిపిస్తున్నాయి. ఇవన్నీ పద్మశాలి యొక్క ఇంటి పేర్లు, సర్నేములు కాబట్టి అవన్నీ మధ్యలో నేను వెలిగిన. ఎందుకంటే నేను చదువుకున్నది కూడా కొద్ది రోజులు ఊళ్ళో గ్రామంలో చదువుకున్నా కాబట్టి నా చుట్టూ ఆ సోదరులందరూ కూడా మేమందరూ కూడా ఎంతో సన్నిహితంగా నా బాల్యం గడిచింది. మరి ఆ బాల్యం గడిపించిన సోదరులకు ఈ పద్మశాలితోటి నా యొక్క జీవనం కూడా ఎంతో మమేకమై వాళ్ళతో ఉన్నది. కాబట్టి ఆ యొక్క పాత స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ మరొకసారికి మీకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింత గొప్పగా జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఆచార వ్యవహారాన్ని కాపాడుకోలేదు ఆ జాతి కనుమరుగైన ఆస్కారం లేదు. స్థానికంగా ఉన్నవారైనా ఇతర ప్రాంతాల నుంచి అక్కడ ఉపాధి లేక కావచ్చు, అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని, బిజినెస్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ వచ్చి శ్రీనివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కావచ్చు, అందరూ కలిసిమెలిసి 20 సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలు పూజించేటువంటి అతిపెద్ద పండుగలు రెండు. ఒకటి ప్రకృతిని పూజించే పండుగ, భూమిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ఆ తదుపరి విజయదశమి, దుర్మార్గంపై, అన్యాయంపై న్యాయం, ధర్మం విజయం సాధించిన ప్రతీకకి మనం ఈ దసరా ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంఘం అధ్యక్షులు గణేష్ గారు, తులసీదాస్ గారు మేళా చైర్మన్, నరసింహరావు గారు మేళా వ్యవస్థాపకులు, రఘురాము గారు, రాము గారు, లక్ష్మీనారాయణ గారు, రవితేజ గారు, విశ్వేశ్వర్ గారు, సంధ్యారాణి గారు, లక్ష్మయ్య గారు, ఆంజనేయులు గారు, ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి మా మిత్రులు రంగారెడ్డి గారు, సహచర శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, మా ఉద్యమ సహచరులు లక్ష్మీనరసయ్య గారు, అశ్వత్థామరెడ్డి గారు, ప్రతి సంవత్సరం ఒక్కసారి కూడా మిస్ కాకుండా ఈ మేళాను జరుపుకుంటున్న మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉత్సవం
ఒక ఐక్యతను చాటి చెప్తుంది. ఈ ఉత్సవం మనందరినీ కలిపి ఉంచేటువంటి గొప్ప శక్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. మానవ సంబంధాలు రోజు రోజు కనుమరుగవుతున్న సందర్భంలో ఈ మానవ సంబంధాన్ని పరిపుష్టం చేయడంలో, కొనసాగించడంలో గొప్ప పాత్ర పోషించేందుకు ఈ మేళ సంపద ఉన్నప్పటికీ కూడా అంతిమంగా మనిషి సంఘంలో ఒక గౌరవాన్ని గుర్తింపు లేకపోయినా, ఆ మనిషికి సంఘంలో పలుకుబడి లేకపోయినా, మానవ సంబంధం లేకపోయినా ఆ జీవితం వ్యర్థం కాబట్టి, ఆ జీవితం అసంపూర్ణం కాబట్టి, ఇలా ఏ మనిషి అయినా ఎంత అంతస్తులు ఉన్నప్పటికీ, ఎంత హోదాలో ఉన్నప్పటికీ, ఎంత ఐశ్వర్యం కలిగినప్పటికీ కూడా మళ్ళీ మానవ సంబంధాలు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నమే, ఆ గొప్ప కలయికని ఈ మేళ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. ఈ మేళ రాబోయే కాలంలో మరింత ఉన్నతంగా గొప్ప కొనసాగాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. మొత్తం మానవ జాతి చరిత్రలో ఏనాడు కులంతో మొదలు కాలే. మానవ జాతి చరిత్ర కులంతో మొదలు కాలే, మతంతో మొదలు కాలే. మానవ జాతి చరిత్ర ఎదుగుతున్న క్రమంలో మనిషి అవసరాలు తీర్చడం కోసం, మానవ అవసరాలు తీర్చడం కోసం రకరకాల వృత్తులు ఎంచుకున్నది. అందులో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వృత్తి ఒకటి, మనిషికి సంస్కృతిని అందించిన, మనిషికి గూడును అందించిన, మనిషి ఎదుగుదలకు అనేక పనిముట్లు అందించినటువంటి విశ్వకర్మలు ఒకరైతే, ఆ మనిషికి జంతువులకు తేడా ఉంటుందని, మనిషి అన్ని జీవాల కంటే ఉన్నతమైన వాడని, ఆ మనిషికి గుడ్డలు అందించినటువంటి జాతి ఈ నేత జాతి, పద్మశాలి జాతి. ఇవాళ మొత్తం ప్రపంచంలో గూడు ఇవాళ బట్ట కాబట్టి, ఇవాళ దీంట్లో విశ్వకర్మలు కావచ్చు, నేత కార్మికులు కావచ్చు, అందరికంటే ముందుగా టెక్నాలజీ పరంగా చాలా గొప్పగా ఎదుగుతూ తప్ప, గొప్పగా ఆలోచిస్తూ తప్ప ఆ టెక్నాలజీ వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి ఈ మొత్తం వృత్తిలో ఈ రెండు జాతులకి, విశ్వకర్మలకి అదేవిధంగా చేనేత వృత్తికి గొప్పగా ఆ టెక్నాలజీ, గొప్పగా ఆ తెలివితేటలు ఇవాళ అర్థమైనటువంటి జాతి. కానీ ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ వ్యవస్థలో నేత కార్మికులు కొంతమంది ఏమో వేరే బిజినెస్లకు వచ్చి పెద్దవాళ్ళు కావచ్చు, కానీ ఇప్పటికి కూడా లక్షలాది మంది అదే వృత్తిని నమ్ముకొని, అదే కండిలు చుడుతూ, అదే అడ్డలు పోతూ, అదే ముగ్గలు పోతూ, ఎముకల గూడుగా మారిపోయి జీవనం కొనసాగించే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఈ మేళ, ఈ ఐక్యత అలాంటి వాళ్ళ పట్ల కొంత సానుభూతితో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఎదుగుదలలో, వాళ్ళకు అండగా నిలవడంలో, ఆపదలో ఆదుకోవడంలో తప్పకుండా ఈ సంఘం మరింత గొప్ప కృషి చేయాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసేలా కోటీశ్వరంలో ఉన్న వాళ్ళు, సంపద కొనలేని వాళ్ళకు వైపున్నది ఈ జాతిలో. ఇవాళ ఈ పూటకు ఆ పూటకు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేని వాళ్ళు ఉన్నారు. కన్న బిడ్డలకు కూడా మంచి జీవితాన్ని వెళ్ళిన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ ఐక్యత మనకు ఇది ఊరికనే ఉండదు. ఈ ఐక్యత అలాంటి కుటుంబాల పట్ల, అలాంటి ప్రజల పట్ల మానవత కొలతో ఉన్నంతలో కొంత దానం చేసి ఆదుకునేటువంటి గొప్ప దానికి ఇంకా కొంత ఎఫెక్ట్ గా పనిచేయాలని చెప్పి కోరుతాము. సంఘాన్ని కేవలం పోరాటం కాకుండా, సంఘం కేవలం డిమాండ్ చేయడం కాకుండా, సంఘం ప్రభుత్వాల పరంగా తెచ్చుకోవడమే కాకుండా మన పరంగా కూడా కొంత వాళ్ళకు సహాయ సహకారాలు అందించి, ఇక మాకు సంఘం ఉంది, మా వాళ్ళు ఉన్నారు, ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటుండే ఆ విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఉంటేనే ఈ సంఘానికి మరింత గుర్తింపు, గౌరవం పెరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిర్వాహకులు ఎవరుతున్నారో ఏ ఆశయంతో మొదలుపెట్టిందో ఆ ఆశయం కొనసాగుతున్న క్రమంలో కొత్తగా వచ్చినటువంటి ఈ
ఈ అవసరాల రీత్యా దీన్ని కూడా అడాప్ట్ చేసుకొని దాన్ని ఆచరించాలని చెప్పి మాత్రం ఈ కమిటీకి నేను సూచన చేస్తా ఉన్నాను. నాలాంటి వాళ్ళు మీకు తెలుసు 20 ఏళ్ళుగా ఒక శాసనసభ్యుడిగా ఏ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా చేనేత కార్మికుల సమస్యల పట్ల కానీ ఈ వృత్తిలో నలిగిపోతున్న ప్రజల పట్ల కానీ అనేక సందర్భాల్లో గణమెత్తి మాట్లాడిన బిడ్డలను సందర్భం వచ్చినప్పుడు సహాయసహకారం అందించిన బిడ్డలను రాబోయే కాలంలో నేను మన భారతీయ జనతా పార్టీలో ఉన్నా కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పరంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో పార్టీగా ఇప్పుడు రాబోయే కాలంలో మీ ఆశీర్వాదంతో ఇవాళ నాకు ఏ అవకాశం వచ్చినా కూడా ఈ వృత్తిని కాపాడుకోవడంలో ఈ వృత్తికి అండగా నిలవడంలో ఈ ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడంలో ఆ కన్నీళ్లకు పరిష్కారం చూడడంలో మా వంతు పాత్ర తప్పకుండా ఈ బిడ్డగా పోషిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే నా గ్రామం కమలాపూర్ గ్రామం, నా గ్రామాల్లో ఆ మొగ్గాల సప్పుల మధ్యలో ఆ అడ్డా తిప్పే దగ్గర ఆ సాంచాల దగ్గర బతికిన వాళ్ళం కాబట్టి నా కమలాపూర్ చేనేత వృత్తికి మారుపేరున్నటువంటి గ్రామం కాబట్టి నా జిల్లాలో నాకు కొంచెం అవకాశం వచ్చినా కూడా వాళ్ళకి ఏమేమి చేసిందో ఇక్కడ ఉన్న వాళ్ళకందరూ కూడా తెలుసు కాబట్టి ఏమాత్రం అవకాశం వచ్చినా కూడా ఇవాళ జిఎస్టీ ట్యాక్స్ విషయంలో కావచ్చు వాళ్ళకు వచ్చే రిబేట్ సకాలంలో వచ్చే విషయంలో కావచ్చు ఇంకా వాళ్ళకు కొత్తగా ఏమైనా సపోర్ట్ చేసే విషయంలో కావచ్చు నా పరంగా తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్న మీ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. పాల్గొన్నటువంటి పెద్దలు ఈటల రాజేందర్ గారు, స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా మల్రెడ్డి రంగారెడ్డి గారు, మన సామ రంగారెడ్డి గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు, నరసింహారెడ్డి కార్పొరేటర్ గారు, జీవన్ రెడ్డి గారు కార్పొరేటర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, పున్న గణేష్ నేత సంఘం అధ్యక్షులు తులసీదాస్ గారు మేళా చైర్మన్ గారు, అదేవిధంగా మా పెద్దలు కటకం నరసింహరావు గారు మేళా వ్యవస్థాపకులు, అదేవిధంగా రఘురామ్ నేత గారు, రాములు నేత గారు, రాము నేత గారు, లక్ష్మీనారాయణ నేత గారు, రవితేజ గారు విశ్వస్కరిస్తూ ఎన్నో బాధలున్నా ఎన్నో సమస్యలున్నా పద్మశాలీలలో ఉన్నటువంటి అనేక సమస్యలని గుండెలు దాచుకొని ప్రతి సంవత్సరం కలుసుకొని దసరా ఉత్సవంలో ఇదొక ఆనవాయితీ కొనసాగిస్తూ దీనికి క్రియేటర్ మా నరసింహన్నకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఈరోజు గ్రామాలలో ఉండేటువంటి అనేక మంది పద్మశాలి చేనేత కార్మికులు చాలా ఇబ్బందులతోటి చేసుకోవడానికి పని లేక సరైనటువంటి అవకాశాలు లేక ఇవాళ మా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కు మైగ్రేట్ అయి ఒకప్పుడు వెలుగొందినటువంటి రఘుపతిపేట ఆమనగలు చేనేత సంఘాలు కూడా ఇవాళ మూతపడి ఆదరణ లేక సరైనటువంటి ప్రభుత్వ సహకారాలు లేక పూర్తిగా నిర్వీర్యమైపోయి ఆ మంచి మంచి కళలు చేతి వృత్తులు కళలు ఏవైతే చేనేత కార్మికులు ఇవాళ హైదరాబాద్లలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల దగ్గర చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని అక్కడ ఇక్కడ అలా మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీ ఎల్ రమణన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మా సంఘ సభ్యుల ఆర్గనైజర్స్ వారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే మత్త సుధాకర్ గారు అనేక సమస్యలతోటి ఉన్నటువంటి మీ అందరిని ఒకరినొకరు కలుసుకోవడం, ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక కార్యక్రమాలు పెట్టుకొని ఒకరినొకరు కలుసుకొని ఈ సాంప్రదాయం ఏదైతున్నదో ఈ యొక్క పద్మశాలలో
ఒకప్పుడు ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, రుబాల రామచంద్రయ్య లాంటి పార్లమెంట్ మెంబర్లు అనేక మంది పద్మశాలిలో కనపడేది. ఇవాళ రాజకీయ చైతన్యంలో కొంత తగ్గినటువంటి క్రమం మనకు కనపడుతుంది. ఈ వేదిక ద్వారా మీ లోపల ఏదైతే అన్ని వర్గాల్లో ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ ఈ దసరా మేళ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ధన్యవాదములన్నా. దయచేసి మనం వేదిక నుంచి పేరు పైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే సోదరి మనులకు అందరు కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలా 20 ఏళ్ళ నుంచి ఇంత మంచిగా కలిసికట్టుగా ఏ సంఘం ఏ కులాల వాళ్ళు కూడా చేసుకోలేదు. ఇంత మంచి చక్కగా చాలా చక్కగా 20 ఇయర్స్ నుంచి ఇది జరుగుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. అందరు కూడా ఎంత చక్కగా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా మంది పాల్గొంటున్నారు. ఇందులో అందరు కూడా ఇలా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే మన రాజకీయ విషయానికి వస్తే మీరందరూ కూడా ఒక బీసీ నిలబడితే మనం అందరం కూడా సహాయం చేద్దాం, మనం విన్నట్టు ఉందామని మీరందరూ కూడా అనుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి తప్పకుండా బీసీ లీడర్ని గెలిపించుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దసరా దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా.